ఇక్కడ నుంచి కూడా అన్ని వర్షన్స్ విన్నాం. నిన్నటి నుంచి పార్లమెంట్‌లో కూడా అన్ని వర్షన్స్ వింటూ వస్తున్నాం కాబట్టి, ఇక టీడీపీ కూడా ఈ బిల్లుకి సపోర్ట్ చేసింది. అఫ్‌కోర్స్ అంటే కూటమిలో ఉన్నారు కాబట్టి సపోర్ట్ చేసిందా? తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకుందా? లేదా బిల్లు పట్ల అసలు టీడీపీ స్టాండ్ ఏంటి? ఇలా రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే వైసీపీ నాయకులు కూడా చెప్తున్నారు. ఈ బిల్లుకి సపోర్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ ముస్లింలకు అన్యాయం చేస్తుంది టీడీపీ పార్టీ అని. మీకు అక్కడ డిబేట్లో ఉన్న పెద్దలందరికీ యోయో టీవీ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాష్ట్ర ప్రజలకందరికీ దేశ ప్రజలందరికీ కూడా తెలవాలి, ఈ వక్ఫ్ బోర్డు ఈ యొక్క దేశంలో ఆర్టికల్ 370 కానివ్వండి, ఇలాంటి వక్ఫ్ బోర్డు చట్టాలు కానివ్వండి, ఈరోజు భారతదేశంలో జరిగినటువంటి అనర్థాలకు అదృష్టాలకు అన్నిటి కూడా కాంగ్రెస్ పార్టీ ఏకైక కారణం. ఈరోజు ఈ దళితులంతా కూడా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కార్యక్రమాలు ఇవి. ఈరోజు పిఓకేని కూడా దళితులు మనం అనుభవిస్తుంటే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇది పక్కకు పెడితే ఈరోజు వక్ఫ్ అనేది నేను ఒక భూమిని దేవుడి పేరు మీద ఇచ్చేస్తున్నా అంటే వక్ఫ్ ఫర్ యూజర్ అని కూడా ఒక దాంట్లో ఉండే. అంటే నేను ఇప్పుడు ఇంట్లో కిరాయికి ఉంటున్నాను, ఆ ఓనర్తో నాకు నచ్చదు, వాడికి ఏదో అన్యాయం చేయాలా, నేను వక్ఫ్ రాసి ఇచ్చేస్తాను. ఆ భూమి ఎవరిదో అవసరం లేదు. ఇది ఎంత అన్యాయం అండి. బుద్ధి ఉండి జ్ఞానం ఉన్నాడు కూడా నీ అలాంటి యాక్ట్ తీసుకొస్తాడా? వక్ఫ్ ఫర్ యూజర్ అనే ఇది పెడతారా? అంటే వక్ఫ్ బోర్డులో ఏ విధంగా చట్టం ఉందంటే, వక్ఫ్ బోర్డు ఈ యొక్క ఇప్పుడు మీరు ఉంటున్నటువంటి స్టూడియో బిల్డింగే వక్ఫ్ బోర్డ్ అథారిటీ, దిస్ బిల్డింగ్ బిలాంగ్స్ టు వక్ఫ్ బోర్డుకి సంబంధించింది, ఇది ముస్లిం వక్ఫ్ బోర్డుకి సంబంధించింది అని చెప్పేసి ఒక అనుమానం వ్యక్తం చేస్తే, కానీ అనుమానం వాళ్ళు ఎందుకంటే వాళ్ళ దగ్గర డాక్యుమెంటేషన్ అనేది ఉండదు, అనుమానం వ్యక్తం చేస్తే దట్ కాంపిటెంట్ అథారిటీ షుడ్ ఇన్వాల్వ్ అండ్ ఇట్ షుడ్ బి హ్యాండ్ ఓవర్ టు ద వక్ఫ్ బోర్డ్. కాంపిటెంట్ అథారిటీ ఎవరు? జిల్లా కలెక్టర్. జిల్లా కలెక్టర్ దీన్ని స్వాధీనం చేసుకుని వాళ్ళకి అప్పచెప్పాలా. ఇప్పుడు మీకున్నటువంటి డాక్యుమెంట్స్ అన్ని దస్తావేజీలు తీసుకొని ఈ దేశంలో లేనట్టు ఉంటుంది. అప్పుడు ఒక విధంగా ఆ ప్లేస్లో మనం ఉంటే మనం భారతదేశంలో ఉన్నామో తాలిబాన్ల కింద ఉన్నామో అనేది మనకు ఆ రోజు అట్లా భావన వస్తుంది. అంటే ఇప్పుడు ఏం చేయాలి? మీరు డాక్యుమెంట్స్ ఉంటే ఏం చేయాలా? మీరు హైకోర్టుకి పోనీకి లేదు, జిల్లా కోర్టుకి పోనీకి లేదు, కలెక్టర్ దగ్గర పోనీకి లేదు, ఎక్కడికి పోవాలి? వక్ఫ్ ట్రిబ్యునల్కి వెళ్ళాలి. వక్ఫ్ ట్రిబ్యునల్లో జడ్జి ముస్లిమే, అడ్వకేట్ ముస్లిమే. ఆ వక్ఫ్ ట్రిబ్యునల్ ఈ కోర్టుల మాదిరిగా రెగ్యులర్గా వర్క్ చేయవు. అది కాన్స్టిట్యూట్ అవుతుంది ఎప్పుడో 3 నెలలకో 2 నెలలకు అప్పుడు వెళ్ళి మీరు పెట్టుకోవాలి. అప్పుడు వాళ్ళు దయదలిచి దయాదాక్షిణ్యాలతోటి ఒకవేళ బై ఛాన్స్ అది ఇప్పటివరకు 1, 2 కూడా అట్లా మళ్ళీ పోయిన కేసులు వాళ్ళు తీసుకున్న కేసులు మళ్ళీ వాపసు వచ్చినట్టు ఎక్కడ కనిపించలేదు. ఒక స్పెషల్ ప్రొవిజన్ తోటి, స్పెషల్ సర్కమ్స్టెన్స్ తోటి హైకోర్టు దాంట్లో ఇంటర్వ్యూన్ చేస్తేనే ఏమైనా జరిగింది తప్ప ఇప్పటి వరకు ఎవరి మీద కూడా వక్ఫ్ మాది భూమి అని చెప్పేసి వాళ్ళు దావా చేసినటువంటి భూములు మాత్రం మళ్ళీ వాడు స్వాధీనం చేసుకోలేకపోయారు. అప్పుడు ఏం చేయాలి? అక్కడ అన్యాయంగా వదులుకోవాలి. ఇంకో విషయాలు ఎట్లా జరిగిందంటే, తరతరాల నుంచి చేసుకున్నటువంటి భూమి, ఒక ఊర్లో భూమి సాగు చేసుకుంటూ తాత ముత్తాతలు సాగు చేసుకున్న భూమి ఆయన ఏదో ఉద్యోగరీత్యా ఎక్కడో బయటకు దుబాయ్కి ఎక్కడో పోయి వచ్చి 4 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆయన భూమి అమ్ముతా అని చెప్పేసి రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్తే అక్కడ గవర్నమెంట్ రిజిస్టర్లలో, గవర్నమెంట్ రికార్డ్స్లలో దిట్ ల్యాండ్ బిలాంగ్స్ టు వక్ఫ్ బోర్డ్. వక్ఫ్ బోర్డుకి వెళ్ళేసి నువ్వు ఎన్ఓసి తీసుకురమ్మని చెప్పేసి పంపిస్తుంది. ఇలాంటి విడ్డూరాలు దేశంలో ముస్లిమ్స్ అంటే మైనారిటీస్ అని చెప్పేసి ప్రతి చిన్నవాడికి స్కూల్ పోయే పిల్లలు కూడా తెలుసు. మైనారిటీస్ అంటే అల్పసంఖ్యకులు, మెజారిటీ ఎవరు? హిందూస్. అంటే మెజారిటీ హిందూస్ల దగ్గర, హిందూ యొక్క ధార్మిక సంస్థల దగ్గర లేనటువంటి భూములు ఈరోజు అల్పసంఖ్యాకుల దగ్గర, అల్పంగా ఉన్నటువంటి అల్పసంఖ్యాకుల దగ్గర డిఫెన్స్, ఆర్మీ, రైల్వే తర్వాత నెక్స్ట్ 3వ స్థానంలో అంత భూములు ఏ విధంగా మీకు వచ్చినాయి? దోపిడీ చేసింది కదా అవంతా. ఈరోజు మన గోల్డ్ టోపీ జోకర్ అసదుద్దీన్ ఓవైసీ చెప్తున్నాడు కొన్ని సందర్భాలలో, ఉత్తరప్రదేశ్ में 1,21,000 प्रॉपर्टियां है, 1,12,000 को डॉक्यूमेंट नहीं है. डॉक्यूमेंट है तो किसका बाप का जागीर है? ఇది ఎవరిది? 1,21,000 ప్రాపర్టీలు ఉంటే 1,12,000 డాక్యుమెంట్ లేవంట. డాక్యుమెంట్ లేకుంటే ఎట్లా? మనకు బర్రెను కూడా కొనం, సంతలో బర్రెను ఎద్దును కొనుకొస్తే కూడా ఒక టికెట్ ఉంటుంది కదా, చిట్టు ఉంటుంది కదా. అది ఏంది సత్యం ఇది? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఓటు బ్యాంక్ రాజకీయం చేయడానికి, ఈ ముస్లింలను మభ్య పెట్టడానికి, బాబ్రీ మస్జిద్ కూర్చిన తర్వాత మేమందరం మీకున్నాం నైనా అని చెప్పేసి వాళ్ళకు అండగా ఉండడానికి, ముస్లిం ఓటు యొక్క పోలరైజ్ చేయడానికి, ఈ ఓటు బ్యాంక్ రాజకీయం కొరకు వీళ్ళు చేసినటువంటి అఘాయిత్యం ఇది. దేశానికి చేసినటువంటి అన్యాయం కాంగ్రెస్ పార్టీది. ఈరోజు ప్రధానమంత్రి ఏదైతున్నటువంటి ప్రతిపక్ష నాయకుడు కదా, భారత్ జోడో తోడో పోడో అని మొత్తం యాత్ర చేసింది కదా. మరి ఇప్పుడు ఏడో తోడో పోడో ఎక్కడ వాయ్?
డిబేట్ జరుగుతున్నప్పుడు ఈ బిల్లు ప్రవేశపెట్టిన ఎక్కడ ఇది ప్రసంగం ఏది మరి ఎందుకు ముఖం చాటుకున్నావు? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తారు? బీజేపీ నాటకం చేస్తుంది, బీజేపీ ముస్లింలకు అన్యాయం ఎక్కడ జరుగుతుంది? ముస్లింలకు అన్యాయం ఎక్కడ జరుగుతుంది? హిందువుల దగ్గర నుంచి మతస్థుల దగ్గర నుంచి భూములు లాక్కొని, అమాయకుల దగ్గర నుంచి భూములు లాక్కొని, ఆ లాక్కున్న భూములు మీరు ఏం చేస్తున్నారు? సరే మీరు మతానికనే ఉపయోగిస్తున్నారా? అది లేదు. ఒక దగ్గర 1500 ఎకరాలు కర్ణాటకలో మొత్తం స్వాధీనం చేసుకున్నారు. దాంట్లో గుళ్ళు ఉన్నాయి, గోపురాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అంటే వీళ్ళు ఎక్కడ పుట్టినరా? వీళ్ళ మొత్తం ఈ మైనార్టీ ముస్లిం యొక్క ఇస్లాం పుట్టిందే 1400 సంవత్సరాలు. 1000 సంవత్సరాల క్రితం కట్ట గుడి కూడా ఇది వక్ఫ్ బోర్డు కిందకి చెందిందంటే మనం సిగ్గు శరం ఉండాలా? ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడి, ఇలాంటి అఘాయిత్యాలకు కారణమైనటువంటి బిల్లు తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ. ఈరోజు దేశానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి, చెంపలేసుకోవాలి. అందుకే ముఖం లేక రాహుల్ గాంధీ లేడు కదా. ఇప్పుడు వాళ్ళ నాయకులు చెప్పండి. సరే ముస్లింలకు వ్యతిరేకంగా అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. రాహుల్ గాంధీ మినాయించి అందరు నాయకులు పెద్ద ఊరేగిస్తున్నారు కదా. వాళ్ళతో ఒత్తుగా వాళ్ళకి గోల్డ్ టోపీ జోకర్ కూడా. చెప్పండి మరి ముస్లింలకు ఏ విధంగా అన్యాయం జరిగింది మీకు దమ్ముంటే చెప్పండి. ఈరోజు దేశంలో అన్నిటికంటే 3వ స్థానంలో భూములు ఉన్నటువంటి ఈ వక్ఫ్ బోర్డు భూములతోటి వచ్చే ఆదాయం ఎంత? కేవలం 126 కోట్ల రూపాయల ఆదాయం. కేవలం 125 కోట్ల. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక 2 జిల్లాల మార్కెట్ యార్డ్లతో వస్తుంది అంత ఇన్కమ్. ఇంతటి భూమి, ఇంత ప్రాపర్టీ పెట్టుకొని మీరు చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే 500 కోట్ల రూపాయలకు సంబంధించిన భూమి కూడా 5 స్టార్ హోటల్కి రెంట్కి ఇచ్చేసి కేవలం 1200 రూపాయలు రెంట్ తోటి 5 స్టార్ హోటల్కి రెంట్కి ఇచ్చేసారు. అంటే ఒక మత చాదస్తంతో ఊగిపోయి ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేసే ఒక ఉలమాలకు, ఈ వ్యతిరేక కార్యక్రమాలు చేసే ఉగ్రవాదులకు, ఎక్స్ట్రీమిస్టులకు ఇలాంటి భూములు అప్పగించి పేదల నుంచి, నిరుపేదల నుంచి, ముస్లిమేతరుల నుంచి భూములు లాక్కొని ఇది చేశారు. ఈ వక్ఫ్ బోర్డులో, ఈ ఒక వక్ఫ్ చట్టంలో, అమెండ్మెంట్లో ఏం జరిగింది? కేవలం అతను ప్రాక్టీసింగ్ ఇస్లాం ఉంటేనే, ప్రాక్టీసింగ్ ముస్లిం, ఇస్లాం ప్రాక్టీసింగ్ ఇస్లాం, ఈ ప్రాక్టీసింగ్ ముస్లిం ఉంటేనే ఆయన ముస్లిం అయి ఉండాలి. అది కూడా 5 సంవత్సరాల వరకు ఆయన ముస్లిం అయి ఉంటేనే ఆయనకు వక్ఫ్ దానం చేసే అధికారం ఉంటుంది అనేసరికి ఈ గోల్డ్ టోపీ జోకర్ అసదుద్దీన్ ఓవైసీ పార్లమెంట్లో ఏమంటారు? క్యామరా దాడి దేక్కే పచ్చాంతకే అంట. అరే మూర్ఖుడా, నేను హిందూ అయి ఒక మస్జిద్కు ముస్లింకి ఎందుకు ఇస్తా దానం? నేను దానం ఇవ్వదంటలేము. దానానికి ఈ బిల్లు కానీ ఏ కానీ ఇది వ్యతిరేకం కాదు. నువ్వు దానమి, నీకు సంబంధించినటువంటి భూమి నువ్వు దానమియ్యి. దానం ఇచ్చే ముందు దాని కాంపిటెంట్ అథారిటీ, జిల్లా కలెక్టర్ ఏం చేస్తారు? ఈ భూమి నాదేనా కాదా వాళ్ళు చూస్తారు, పరిశీలిస్తారు. నా భూమి అయితే నేను యథేచ్ఛగా ఎవరికైనా దానం చేయొచ్చు. ఆ వెసులుబాటు ఆ యొక్క కండిషన్స్ పెట్టింది. ఆ కండిషన్స్ పెడితే వీళ్ళు కడుపు మంటతోటి ముసల్మానోं को क्या कर दिया, हमारे मस्जिदों को छीन लेते, कब्रस्तानों को छीन लेते, दरगाह को छीन लेते, क्या करते छीन के? ఏం చేస్తాం అంటే దేశంలో ప్రజాస్వామ్య దేశం ఇది. ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ ఈరోజు నరేంద్ర మోదీ గారు దేశాన్ని నడిపిస్తున్నారు. ఈరోజు నరేంద్ర మోదీ గారు ఈ యొక్క దేశానికి వచ్చినటువంటి గిఫ్ట్. అలాంటి నాయకుడు ఉండే కాబట్టి ఈరోజు భారతదేశం యొక్క ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా ఈరోజు వెలుగుతున్నది. ఈ చట్టంలో ఉన్నటువంటి సవరణ వల్ల ముస్లింల యొక్క బతుకులు బాగుపడతాయి, వీళ్ళు చేసే అరాచకాలకు అడ్డుకట్టబడుతుందని చెప్పేసి ప్రజలకు చెప్పడానికి వీళ్ళ కాంగ్రెస్ వాళ్ళకు చేతగాక ముస్లింల వ్యతిరేక బిల్ అని చెప్పేసి చిత్రీకరిస్తున్నారు. రైట్. సో పాదయాత్ర రెడ్డి గారు, సరే 3 పార్టీల వర్షన్స్, అటు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, టీడీపీ కానివ్వండి, బీజేపీ వక్ఫ్ బిల్లుకి సంబంధించి ఎవరి పార్టీ వర్షన్ వాళ్ళను. ఇక్కడ వైసీపీ వర్షన్ కూడా అంటే బిల్లునైతే